ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. తిరుపతి ఉన్నాడో ఎటన్నా పోయిండో. తిరుపతి అన్న చిన్నమ్మా. ఏంది బిడ్డ రాజకుమారు? తిరుపతి అన్న లేడా చిన్నమ్మ? అయ్యో లేడు బిడ్డ, ఆడు బయటికి పోయినట్టున్నాడు. ఏంది ఇటు వచ్చినావు? భోజనానికి రమ్మందామని వచ్చిన చిన్నమ్మ. ఇప్పుడేం భోజనాలు బిడ్డ? మీ అయ్యా ఏం దావతి ఎత్తాడు? నిన్న కొండగట్టు పోయినాం. ఆ చిన్నదానికి ఎంటికలు తీసినాం. అదొకటి ఆటపిల్లని కోసుకొచ్చిన. ఇంటికన్నే భోజనాలు పెట్టినాం. అన్నని కూడా రమ్మందామని వచ్చిన. సరే బిడ్డ, వచ్చినాక చెప్తుంది. సరే మీరు కూడా రాదు. అత్తం బిడ్డ. సరే చెప్పు మరి, మర్చిపోకు. సరే బిడ్డ చెప్తా. సరే పోతాను. మీ అయ్యకైతే చెప్పు మరి, వదినత్తందని. చెప్తా. అత్తమ్మ, రాజకుమారు కొండగట్టు ముచ్చటంటే నాకు ముచ్చట గుర్తుకొచ్చింది. ఏంటిదే? అప్పట్లో నీకు పానం మంచిగా లేనప్పుడు మనం కొండగట్టుకు పోతామని మొక్కుకున్నాం కదా అత్తమ్మ. నిన్న మొన్నంటే పనులుండే, ఎక్కడి పనులు అక్కడ అయిపోయినాయి. పోదాం అత్తమ్మ. నిజమేనే, ఆపత్తి మీద మొక్కుతివి అటే మర్చిపోతివి. రేపు పోదామానే మరి? పోదాం అత్తమ్మ. మళ్ళా 4 రోజులు అయితే పనులు స్టార్ట్ అవుతాయి. మీ కొడుకో దిక్కురుకుతాడు, నేను దిక్కురుకుతా. పనులు లేనప్పుడే పోయేసేద్దాం. సరే, అట్లయితే బుజ్జుకును అల్లునికి చెప్పాలి, అలాంటి రమ్మనాలే. రేపు ఎట్లా కొండగట్టు పోదాం అనుకుంటాను కదా అత్తమ్మ. ఇంట్లో ఓటు ఉంటే ఓటు లేవు, సామాన్లు తేవాలి కదా. సామాన్లకు పోయినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి చెప్పి సామాన్లు పట్టుకొని వస్తాం. సరే బిడ్డ, మరి తిరుపతి గానికి ఫోన్ చేయాడు, ఏడున్నాడో? రాజకుమార్ భోజనానికి రమ్మనే, పోయి తినస్తాడు. ఈ భోజనానికి ఆయన ఏం పోతాడు కానీ నువ్వు పోయిరా. మేమిద్దరం పోయి సప్నంలోకి చెప్పి అట్నే సామాన్లు పట్టుకొస్తాం. సరే మరి, నేను భోజనానికి పోతా. సరే అత్తమ్మ. అరే చెల్లే, సప్నా, అన్నయ్య ఇప్పుడే వస్తారా? మంచిగా వదినా కూసారి బావేంట్రా? ఉన్నాడు అన్న, కూసారి మీరు, నేను నీళ్ళు తీసుకొస్తా. మా బామ్మర్దేంది ఈ టైంలో వచ్చిండు? ఏందన్నా గింతెండలు వచ్చిర్రు? నీతో ముచ్చట చెప్దామని వచ్చిన చెల్లె. ముచ్చటనా? ఏం ముచ్చట? నిన్ను మన ఇంటికి ఒక 4 రోజులు తోలుకోవాలని వచ్చిండ్రా. ఏందన్నా ఇప్పుడు మన ఇంటికి వచ్చుడా? అబ్బో, బావకి లీవులు లేవన్నా. నేను అక్కడికి వచ్చిందనుకో, వంట చేసుకునుడు తినుడు మస్తు ఇబ్బంది అవుతుంది. నేను ఇప్పుడు రానన్నా, మళ్ళీ ఎప్పుడన్నా వస్తా. చూసినావా నే మౌనిక, మా బావని ఇటుపెట్టి మా చెల్లె రాదని నీకు ముందే చెప్పిందా? నేను చెప్పినట్టు అయింది. ఏ ఊకో నీ పరష్టం. సప్న, ఆ మధ్య అమ్మకు జ్వరం వచ్చినప్పుడు కొండగట్టు కత్తనని మొక్కుకున్నాం. రేపు పోదాం అనుకుంటాను, మీకు చెప్పిపోదామని వచ్చినాం. పోదాం రాది రేపు. సరే వదినే. అన్నా నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తున్నావానే? అదేం లేదు. బావా నమస్తే. నమస్తే బామ్మర్ది. నమస్తేరా? నమస్తేవా. వస్తావా? ఏం సంగతి గింతెండలు వచ్చినావు? నీకు కొండగట్టుకోయేది ఉంది బావా, అందుకోసమే నీకు చెప్దామని వచ్చిన బావా. పోదాం బావా, లీవ్ తీసుకోర్రి. రేపే కూడా? ఇప్పటికిప్పుడు లీవ్ అంటే ఎట్లా? నువ్వు కష్టం. నిన్న మొన్న ఏం చేశారు ముందు చెప్పద్దా? ఇయ్యాల పొద్దుగాలనే అనుకున్నాం బావా. నిన్న మొన్న పనులు ఉండే అన్న, పనులన్నీ తీరినాయి.
ఇలా పొద్దున్నే అనుకున్నాం పోదామని. అనుకోగానే మీకు వచ్చి చెప్పినాం. మిమ్మల్ని మించిన చుట్టాలు మాకేమైనా ఉన్నారు. సరే చూద్దాం తీయ్ ఎట్లుంటుందో ఏమో. వదినే నువ్వు అటు కూర్చో, నేను పోయి చాయ్ పెట్టుకొస్తా. అద్దు సప్న, మేము సామాన్ పోవాలి, పోతాం ఇక. ఏంది ఇప్పుడే పోతారా? ఇప్పుడే వచ్చి చాయ్ కూడా తాగకుండా పోతారా? మేము అన్నం తినే వచ్చినాం, మర్చిపోకుండా అయితే రేపు రాత్రి. సరే వదినే. సరే బా పోతాం మరి, పొద్దుగాలే రాండి, ఎండగా కాకముందే రాండి. సరే సరే చెల్లె. సరే అన్న, మెల్లవో రెండు బాగా కొడుతుంది. చాయ్ నన్ను తాగకుండా పోతారు. బాయ్. స్వప్న ఆ? దా ఇటు కూర్చో. గప్పట్ల ఒక ముచ్చట చెప్పిన గుర్తుందానే? ముచ్చటనా? ఏం ముచ్చట? నాకేం గుర్తుకు లేదు. ఎన్ని రోజులు అవుతుంది నేను గోల్డ్ చేంజ్ చేయించమని అడిగి. ఆ ముచ్చట అడుగుతా అంటేనే అత్త. సరే చూద్దాంతి. చూసుడు కాదు, ఇప్పుడు అడిగే అవకాశం వచ్చింది. నువ్వు ఖచ్చితంగా అడుగుతా అంటేనే అత్త, లేకుండా నేను రా. ఎన్ని రోజులు అవుతుంది నేను గోల్డ్ చైన్ చేయించుకొని? ఆ చెట్లకు నీళ్లు పడదామని బోరేసిన, పోయి బంద్ అయిపో. సరే అవురా తిరుపతి, అమ్మా మనం అత్తిమి షెల్లోళ్ళు ఇంకా రాలేదా ఏంది? ఏమో మాకు ఇంతసేపు ఇంకా అత్తలేరు ఇల్లు. మీరైతే అన్ని చదువురి, వాళ్ళు అత్తరు. బయలుదేరంట వారా? ఈ టైం అయితే ఇంకా అత్తలేరేనా? బయలుదేరినట్టున్నారు అత్తమ్మ, ఈ టైం దాకా ఉంటారా కానీ ఎన్నో అయినట్టున్నారు. సరే అవన్నీది, మనం అదొకటి చదివే వరకు అత్తరు. అవురా తిరుపతి, మీ బామ్మరిదేరా? ఆ కార్లో సామాన్ ఉన్నాయి, ఆ సామాన్ తీసుకురాని వేండాడు. సరే తి. మీరైతే చదువురి అన్ని. సరే మౌనిక, అన్ని పెట్టినావానే? అన్ని పెట్టిన అత్తమ్మ. ఆ గంజు అదొకటి, అందులో ఉల్లిగడ్డలు అవోటి ఒకటి వేసినావా? అన్ని వేసిన. ఏమైందిరా తిరుపతి, ఇంకా షెల్లు నువ్వు బావ రాకపాయే? ఇల్లు ఎప్పుడు వస్తారే, మస్తు ఎండ కాబట్టి మనం అయితే పోయి దర్శనం చేసుకొచ్చుకుందాం పారి. ఏ ఊకో, పతాక వాళ్ళని పిలిచి మనం పోయి దర్శనం చేసుకొచ్చుకుంటే ఏమనుకుంటారు? ఏమనుకుంటారే? అరే ఆగురా, వాళ్ళైతే రాని. ఇంకెప్పుడు వస్తారే? టోటల్ అందరు పోవట్టే, వాళ్ళు వచ్చేలోపు మనం పోయి దర్శనం చేసుకొచ్చుకుందాం పా అమ్మ. ఇంటి దగ్గర చెప్పింది గుర్తుంది కదా, నేను ఏది అడుగుమన్నానో అది అడగాలి ఖచ్చితంగా. అరే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మనం ఏడికొచ్చినాం, నువ్వేం అడుగుమంటున్నావు? ఇప్పుడు కాదు, మళ్ళీ ఎప్పుడన్నా అడుగుతుంది. అంతేనే, ఎప్పుడు మీ అవ్వగారికే సపోర్టు. పోయిగా నువ్వే పో, నేను రాను. ఇక్కడ దాకా వచ్చి రానంటే ఎట్లా? వాళ్ళు మన కోసం చూస్తారు కావచ్చు. పోదాంపా. నేను రానే, పో. ఇక్కడ దాకా వచ్చి నువ్వు రాకుండా నేను పోతే వాళ్ళేమనుకుంటారు? నువ్వు కోపంగా ఉండకు, నీకు దండం పెడతా. ఏదన్నా ఉంటే ఇంటికి పోయినాక మాట్లాడుకుందాం. పోదాంపా. సరే పా, తప్పుతుందా? వాళ్ళు రాని, వచ్చినాక పోదాం. నీ అచ్చుడు పాడుగాను, నేను పతాకమో ఇంటికి పోయి చెప్పొచ్చినగా అదే పొద్దుగాల లేచినామని. అరే పోయిన పొద్దు ఎట్లయినా పోతుంది కాదురా, వాళ్ళు రాని, వాళ్ళు వచ్చినాక అందరం కలిసి దర్శనం చేసుకొని
బుక్కడంతా పువ్వు వండుకొని తిందాం. ఎందుకే ఎగిరిత పడతావు? ఇదేమన్నా చలికాలం అని ఎండ ఎట్లా కొడతాను చూడు. మనం ఎప్పుడు పోవుడు, ఎప్పుడు అక్కడ దర్శనం చేసుకుడు, ఎప్పుడు అచ్చుడు, ఎప్పుడు అనుకునుడు. ఆగరాదురా, జర ఓపిక పట్టు. మీకే తెరవని ఆ సంగతి అంతా. ఆగో అత్తారుగా. బిడ్డ మంచిగున్నావానే? మంచిగా ఉందమ్మా. అల్లుడు మంచిగున్నావా బిడ్డ? ఏంది బావా గింత లేట్ అయింది? అయ్యో ఏంది స్వప్న నడుచుకుంటూ వస్తారు? బండేది? బండి మీదనే వచ్చినాం వదినే. అక్కడ చెట్టు కింద పెట్టొచ్చినాం. కమాన్ కాడ బండ్లు బాగున్నాయి, లోపల రావత్తలేదని చెట్టు కిందనే పెట్టినాం. అవునా? ఏమైంది బావా గింత సేపు చేసిర్రు? పొద్దుగాలు లేసేత్తంది. ఏమైందే చెల్లె? పతాక ఇంటికి వచ్చి చెప్తుంది కాదే, మీకు పందిరా ఎప్పటికీగా? అరే ఆగురా, రానే వచ్చిర్రు కదా, ఎందుకట్లా మాట్లాడతాను? బుజ్జి పా దర్శనానికి పోదాం. మౌనిక అవి చదిరే కొబ్బరికాయలు అవ్వ ఇవ్వు, దాన్ని గుడికోదాం రాని. చూసినావనే మీ అన్న ఎట్లా మాట్లాడుతాడు? కనీసం మందలిచ్చే తెలివి ఉందా వాళ్ళకు? వాళ్ళు దర్శనానికి లేట్ అవుతుందని అట్లా మాట్లాడిర్రు. ఎందుకు అన్నిటికి తొందరపడతావు? లేట్ అయితే అంత నా మీద చూపిస్తారానే? ఎలా నడుతున్నా వాళ్ళకు? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు చెప్పు? కొంచెం పొద్దున అత్త అయిపో కదా అని అన్నారు. ఇక గీంత వెనకేసుకోవా నువ్వు? సరే కానీ పోదాంపా, దర్శనానికి లేట్ అవుతాను. బా. ఇగో నాకు పువ్వులు కొనేవా? నాతో మాట్లాడద్దని చెప్పినా కానీ ఎందుకు మాట్లాడుతున్నావు? మీ అమ్మ లేదా మీ అన్న లేడా? వాళ్ళని అడకపో. చెల్లె అన్నా పూలు కావాలన్నా పూలు తీసుకొచ్చిన. నువ్వు వదిన మనిషిని తీసుకోరు. సప్న పువ్వులు కావాలన్నా వదరా, తీసుకో. వదినే అది అన్న గురించి మాకు తెలిసిందే కదా, బాధపడదు. తీసుకో చెల్లె. మౌనిక చెల్లెకిచ్చి నువ్వు ఇన్ని తీసుకో. ఇక్కడ దాకా వచ్చినాం కదా, పోయి ప్రసాదం తీసుకురా రాదు. నీకు అంతగానే తినాలనిపిస్తే నువ్వు పోయి తెచ్చుకో, నన్ను రియకు. అరే ఏమైంది నాకు? ఏది మాట్లాడినా ఇంత కోపానికి వస్తాడు. ఓయ్ గాజులు కొనేవా నాకు? ఏయ్, మనం వీడికి వచ్చింది ఎందుకే? మన కోసమా? మీ అమ్మ వాళ్ళు రమ్మంటే వచ్చినాం. నీకు ఏదైనా కావాలంటే మీ అమ్మని అడుగు, ఏదైనా కొనాలంటే నీ అన్నని అడుగు. నన్ను ఎందుకు ఎవరిస్తాను? అరే ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపానికి వస్తాను? ఎవరి మీద కోపమో నా మీద ఎందుకు తిట్టాను? గాజులు కొనేమన్నా కూడా తప్పేనా? తప్పే. కోపంలో ఉన్న నన్ను మందలిచ్చుడు తప్పే. బాబిడ్డ గాజులు కొనుక్కుందువు. నీకు వదిన గాజులు కొనిస్తా పారి.
బుజ్జి పా బిడ్డ. అరే ఏమిటికి నిల్చొని చూస్తాను బావ కంటే ఏ పందో ఏది నీకు కూడా ఏ పందో వస్తలేదా ఇంకా కార్లా నీళ్ళకే అన్న తీసుకురాపో తీసుకొచ్చి గిడ పెట్టు ఏమో కారు తీసుకొచ్చుడు ఎక్కువ అంటే ఇంకా పని చెప్తారా నాకు అబ్బా పోరా నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు చెప్పు మరి ఎక్కడ పని అక్కడనే ఉన్నదిరా అన్నం వండాలి కూర వండాలి జర ఓరా తమ్మి పో తీసుకురా ఓ రాదురా ఈ అక్కకు బాగా ఆటకత్తందట. అయ్యో బుజ్జి గుడికాడ లడ్డు ప్రసాదం తెచ్చినావు బిడ్డ, మనిషి కింద పెట్టు. సరే అమ్మా అలానే అయ్యో తీసుకో ఇగో ప్రసాదం తీసుకో. ప్రసాదం తీసుకో. నాకేమద్దు. ఏందల్లుడు ఇక దేవుని ప్రసాదం అద్దన పడితివి, తీసుకో. మౌనిక ఆ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు సప్న కొత్తదే, నువ్వు బియ్యం కడగటానికి నీళ్ళు దేపో. అయ్యో పొయ్యిరవుతులు లేవు కదా. అరే నరిగా గీడా గీ బాటిల్తో నేవిటి కడతానవురా, గా పొయ్యి అంటే పెట్ట నీకు పొయ్యిరవుతులు దేపో. అమ్మ వాడెందుకే నిన్న మొన్న వాడికి పానం మంచిగా లేదు, వాడద్దు. బావానే పోయి రౌతులు తీసుకొస్తాం. బావా పోయిద్దాంపా. వీడికి రమ్మంటే ప్రేమ కొద్దీ రమ్మన్నారు అనుకున్నా, ఇంటల్లుతో పని చేపించుకోవడానికారా రమ్మన్నది. అయ్యో అల్లుడు వాడు ఏదో తోషితో ఏకో మాట్లాడిండు, వాడి మాటలు ఏం పట్టించుకోకు. నేను అత్తపారా బావ రమ్మంటావా? అమ్మ నువ్వు ఎందుకే, నువ్వు కూర్చో, నేను పోయి తీసుకొస్తా. ఇటు లోపలికి వస్తమ్మా. అరే ఏం చూస్తానా వాడా, ఇట్రా ఇవి పట్టుకున్నట్రా. అక్క ఏందిరా బాగా ఎటుపోయండి? ఏమో ఏదో పని మీద పోయినట్టున్నాడు, ఎందుకురా? ఏమన్నా బాధ నీకేం చెప్పాలి, దేవుడా కడుపు అంతా గడగడగడగడంటుంది. నీ అవ్వ ఏందిరా ఏమో చెప్పమంటే చెప్పవు. నీ అవ్వ నా బాధ నాకుంది, నువ్వు మెస్లీ ఎక్కడ మెస్లు ఇస్తావు? అగో ఏమైంది దీనికి, చెప్పమంటే చెప్పడు. ఏమైందిరా నరిగా? ఇగో అత్తమ్మ వచ్చింది, నీ బాధ ఏంది అత్తమ్మకి చెప్పు, నాకు పని ఉన్నదాడ. ఏందిరా ముఖం అంత ఎర్రబడ్డది, అంత బిగ పట్టుకొని ఉన్నావు, ఏమైందిరా? అత్తమ్మ ఆ ఏం ముచ్చట్న చెప్పు. బావలేడా? బావ బయటికి పోయింది కాదురా, ఏం ముచ్చట చెప్పు నాతోని. అప్పంచలి కడుపు అంతా గడగడ అంటుంది అత్తమ్మ. బావత్తే బయటకు తీసుకుపోతాను అనుకున్నా. అయ్యో గాదానికేనా రా బొత్తంతా బిగ పట్టుకొని ఉన్నావు. అయ్యో అయ్యో సరే దా నేను తీసుకుపోతా. ఏ ఆగత్తమ్మా, నేను చిన్న పిల్లలకి అవుతున్నా. అరే నీ ఎంబర్ నేను రానరా, తొవ్వ చూపించత్తా. నీకు చిన్నప్పటి నుంచి బాగా సిగ్గు ఎక్కువనట, మీ అక్క నాతో చెప్పింది. ఏది కూడా ముఖం ఇడిచి చెప్పవు, నాకు తెలియదారా ఎంత చెప్పిగా పట్టుకొని ఉంటావు. దా తీసుకుపోతా దా. ఏందో గిదానికే కింది మీద అవుతాడు. అయ్యో నీళ్ళకి సదేలేదు కాదురా.
అరే నారి తింటానమేంద్రా నిన్ను రాంగా ఫుల్ బాటిల్ తెమ్మన్నా కదరా ఏదిరా పోయిదేపో ఇంకెప్పుడు తెస్తావురా అబ్బా తిన్నాక చూద్దాం బా ఆకలైతుంది. అరే నారి ఎవడన్నా తిన్నాక తాగుతాడా రా నీకు తెలివి ఉందా రేమన్నా మీ అన్నని దావత్కు పిలిచినాం ఏమనుకుంటారా పోయి తీసుకురాపో అన్న ఇప్పుడు ఎందుకు తేకుంటామైతే ఏ కుక్క బొట్టు తాగుతావురా మేము బండి మీద వచ్చినాం కదా అన్న పైలంగా ఇంటికి పోవాలి తేకుంటామైతే ఎందుకద్దు అంటున్నావే? మీ అన్న బాగా తాగితే నేను తాగి బొర్రీడ వంట నానే తాగుత లెక్క కనబడుతున్నానా? అసుంటప్పుడు నన్ను ఎందుకు పిలిచారు, ఎందుకు రమ్మన్నారే? మీ అన్నకు బాగా ఖర్చు పెట్టిస్తా అనుకున్నావా? అయ్యో నేను అన్నది గట్ల కాదు, మనం బండి మీద వచ్చినాం, చీకటి అయ్యేటట్టు ఉంది పోయే వరకు, పైలంగా ఇంటికి వద్దా అందుకే వద్దంట అన్న. మీ వాళ్ళందరి ముందట నన్ను తాగుబోతోని ఎత్తనవానే? నేను గట్లెందుకన్నా, నువ్వు గట్లెందుకు అనుకుంటున్నావు? మరి ఎట్లన్నవే? నేను మన లేకొచ్చిన ఇడికి అద్దు బావా, అది తెలిసి తెలియక అంటుంది బావా, అది అన్నంత మాత్రాన నేను తేకుంటూ ఉంటానా? ఏయ్ అరే నరి పోయి తేపోరా. వద్దోయ్, నేను తినడానికి వచ్చినా తిని పీక్తా. అబ్బా బావా అట్లా అనకు బావా. ఎందుకు అట్లా మాట్లాడతాను? నీకు అన్నం పెడతా బిడ్డ, అదేదో తోచుతో అన్నది కదా అన్నం తిను. తేపోరా, నేను ముందుగా అందుకోసే అన్నారా, పో తేపో. నాకు అద్దంటద్దు, నీ మందద్దు, నీకు అద్దద్దు. నేను ఎట్లా వచ్చినా గట్లే పీక్తా. ఏ ఊక బావా. అరే నరి పోయి తేపోరా. అరే నరి, నువ్వు మందెత్తే నేను సీసాల కొడతా. ఆగు బావా, కోపానికి రాకు. గంతమంది అనంగా ఎందుకు అట్లా చేస్తున్నావు చెప్పు? నువ్వెంతనన్నా తాగు, నేనేమన్నా, నీ ఇష్టం. నాకు అద్దు, నాకేదో అవసరం లేదు. బావా కోపానికి రాకు బావా, నీ దండం పెడతా. బావకు అన్నం పెట్టే, కూరై కూరై చెల్లె కూరై. అయ్యమ్మా ఇది మీ అవ్వగారి తీరు. వచ్చినల్లుని ఎట్లా చూసుకున్నో తెలియదు, వచ్చినల్లునికి పని చెప్పొద్దని తెలియదు, వచ్చినల్లునికి చివరికి కూర పెట్టుడు కూడా తెలియదు అండి. ఎందుకే ఇటుకి వచ్చి ఎందుకు తీసుకొచ్చినా నీకు? చూడక కలిగించిండు. అయ్యో బావా, అది కావాలని అనలే బావా. తప్పు మా తమ్ముడే అన్న, తినన్నా జర అన్నం మించి లేవద్దన్న. ఎట్లా కనబడుతున్నా నేను మీ అందరికి? జర దండం పెడతా బావా, ఏమనుకోకు బావా. ఇదేనారా మర్యాద? అది చూడక కలిగింది, నరేం కావాలని చేయలే. కూసో తిందు కూసో. గది చూడంగా కలిగింది, ఇప్పటిదాకా అనేవందే. అల్లుడు నీ పాంచరు బిడ్డ, నీ కాలు మొక్కుతా, తినే అన్నం మించ లేవద్దు, తిను బిడ్డ తిను. బావా తప్పు పట్టుకోకు బావా. ఎట్లా కనబడుతున్నారా మీ అందరికి? పెద్దకి కొన్ని తెస్తారా అని అల్లునికి? అందరికి పెట్టాక నాకు పెడతారా అని? మీ అవ్వకి ఎట్లా కనబడుతున్నా? అయ్యో గట్లేమనుకోలే. ఏమనుకోలేందే? మీ వాళ్ళ అందరి రీతి కనబడతలేదా? ఒక్కలేనికి ఒకరికి పెట్టుకుంటూనే వచ్చింది, వేరు చేసి ఎందుకు పెడుతుంది మా అమ్మ? నీ తెలియదా మా అమ్మ గురించి? మీ అన్న మంది ఎప్పుడు తెచ్చేది? తిన్నాం కదా. అయ్యో బాబా, తినుడు లేట్ అయిందని మర్చిపోయినా బాబా, తప్పైంది నాదే. అన్న కూర ఏంగా నరిగని చేయి తలిగి పడ్డది, తప్పు వాంది. ఆ తప్పుకు నీ కాలు మొక్క ఉన్నా మేము మొక్కుతాం. తినన్నా ఊరుగా నువ్వు రచన మంది చూస్తే ఇజ్జత పోతుంది. తప్పు వాంది, తినన్నా ఏమనుకోకు. కూర కింద పడుకు నరిగాని తప్పే అన్న, వాని బదులు నేను క్షమాపణ అడుగుతాను. తినే అన్నం మించి లేవద్దన్నా. మీ కూరద్దు, మీ మందద్దు. అదే అయ్యో 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 బావా పోకురు బావా, ఇది ఇంత చిన్న విషయానికి పెద్ద చేస్తున్నావు. ఏంద్రా చిన్నది? నీకు చిన్నది కావచ్చు, నాకు కాదురా. ఎట్లా కనబడుతున్నారా మీ అవ్వకు? గంజులున్న కూర తీసి పక్కకు పెట్టుకున్నది అంటే మొత్తం నేనే తింటానారా? మీ అందరు ఒకటి నేను ఒకటే? ఈ అబ్బ దాచి పెట్టిందిరా, నేను చూసినా. అల్లుడు ఇంటికి అల్లునివి, నీకు ఇయ్యని మర్యాద ఎవరికి ఇస్తా బిడ్డ? నాకెవరున్నారు? మీరే కదా. ఇంటికాడ మీ అమ్మ మీ బాబు ఉన్నారని టిఫిన్లా కూర తీసిన, అంతేగాని మిమ్మల్ని ఏరి చేస్తానికి కాదు బిడ్డ. మా అమ్మ ఎప్పుడన్నా నిన్ను అట్లా వేరుగా చూసిందా? నీకు ఆ మాట ఎట్లా బుద్ధి అయింది? బావా తెలిసి తెలియక తప్పు జరిగింది బావా, రా బావా తిందాం రా బావా. అరే నరి పోయి మంద రేపరా, బండ్లు ఉన్నది. అరే నువ్వద్దు, నీ మందద్దు. ఏయ్ వస్తావా రావా? అయ్యో ఏంద్ర తిరుపతి, ఆ కీస పాడుగాను మూతలే తీసుకొచ్చి పెట్టిన
అయిపోవు కాదురా. ఆయన గుణం నీకు తెలియదారా? ఆయన కొంచెం పైన నేనాయే. ఇప్పుడు చూడు పొలాన్ని కోపం మీద తీసుకుపోతాడు. ఎంత కొడతాడో ఎంత తిడతాడో. ఆయన గుణం తెలిసి గిట్ట చేస్తాను వెంద్రడు. ఇప్పుడు పొలం కూడా వేడుకుంటా పోతాను ఇంత నిమ్మలం లేకుండా. ఇప్పుడు చూడు తినే కంచాల మీద పొలం తీసుకుపోతాడు. ఇంత నిమ్మలం లేకుండా చేసినావు కదరా. ఆయన అట్లా నువ్వు ఇట్లా మందు పాడుగాను తెచ్చిపెట్టిన అయిపో. అత్తమ్మ నేను తీసుకొత్తాగు, నేను అన్నను బతలాడతా, నువ్వు ఏడవకు. అన్న ఆగురు అన్న. అన్న అన్న చిన్న చిన్న వాడికి కోపాలు ఎందుకన్నా? తినకుండా పోతారు. వినన్న మాట విన దండం పెడతా అన్న. తప్పు బావే. ఎక్కిల్ చొత్తుడు పోవద్దు బావా, అది పద్ధతి కాదు బావా. నా మీద ఉన్న కోపం ఉంటే చూసుకో బావా, 2 కొట్టు కానీ అలిగి పోకుర్రి బావా. పోయి తిందాం పారి బావా. బావా అన్న తప్పువా. అయ్యో అద్దు, అన్న కోపం తగ్గినాక అన్ననే మారుతాడు. నువ్వు బాధపడకు. తుర్తిగా తిందామన్న వరకు గిట్లలో తయారు చేసేయండి బిడ్డ. అత్తన్నారా చెల్లె? ఏమన్నారా బాబా? ఎంత బతులన్నా ఇంటలేడత్తమ్మ, కింద నూకేసిపోయింది. ఏం చూస్తున్నావే? నడు లోపలికి. నీకేమైంది? ఎందుకంత కోపానికి వస్తున్నావు? నీవోళ్ళు చేసిన అవమానం చాలే, నువ్వు ఏడ్చి నాకు ఇంకా తిక్క దుబ్బకు. మా ఊళ్ళో ఏది కావాలని చేయలేదు. నరి బాటిల్ తీసుకుంటా అంటే కూర కింద పడ్డది. మా అమ్మ టిఫిన్ లో కూర తీసింది కూడా మన కోసమే. మా అన్న మందు తెత్తా అంటే నేను అద్దన్నది ఎందుకు? మనం బండి మీద పోయినాం, పైలంగా రావాలని అద్దన్న. అంతేగాని అక్కడ జరిగింది ఏది కావాలని కాదు. ఎందుకు ఇట్లా తృప్తి లేకుండా చేసినావు? ఎవరికి తృప్తి కావాల్సింది? ఇంటల్లునికి మర్యాద ఇచ్చే తెలుగు లేదు మీ వాళ్ళకి, వాళ్ళకి తృప్తిగా ఉన్నా. ఇంకొకసారి మీ అబ్బగారు జోలు తీసినా, వాళ్ళతో మాట్లాడినా ఇక్కడ నేను నరికి పోగులు పెడతా. అర్థమైందా?